ఇంకో విషయానికి వచ్చేస్తే క్రిస్టియన్ల ఓట్ల కోసమే జగన్మోహన్ రెడ్డి గారు అయోధ్యకు వెళ్ళలేదని కొంతమంది అంటున్నారు. డెఫినెట్గా అనుమానం ఉంది. మళ్ళీ హిందువుల ఓట్లు పడతాయా మళ్ళీ వైసీపీకి? హిందువులు ఇటువంటి రాజకీయాల్లోకి రారండి. ఓకే, అలాగ అనుకుంటే ఈ దేశంలో 80% ఉన్నారండి. హిందూ దేశం కదా ఇది. వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు అలాగా? ఎప్పుడో రావాలి, బీజేపీ పెట్టినట్టునే వచ్చేయాలి. ఆర్ఎస్ఎస్ సంఘం, జనసంఘం ఉన్నప్పుడే వచ్చేయాలి దేశంలోకి అధికారంలోకి. డెఫినెట్గా హిందువులు వాళ్ళు పరమత సహనం కలిగి ఉంటారు. వాళ్ళలో వాళ్ళకి ఈ రాజకీయాల్లోకి మతాన్ని చెప్పి, నేను డెఫినెట్గా సెక్యులర్గా ఉంటాను. నేను హిందూ పుట్టెట్టుకున్నాను, అయినా సరే నేను బీజేపీ అంటే నాకు ఇష్టం ఉండదు. నేనే రుజువు కదా, ఇంకెవడా కావాలంటే నేనే నాస్తికుడిని కాదు, నేనే కమ్యూనిస్ట్ని కాదు. కమ్యూనిస్ట్ భావజాలు ఉంటే ఉండవచ్చు, కానీ తప్పు అంటాను. వాళ్ళ వ్యవహారం తప్పు అని చెప్తాను నేను. కాబట్టి వాళ్ళు మైనారిటీలు కింద ఉన్న వాళ్ళు అభద్రతాభావం వల్ల ఐకమత్యంగా ఉన్నట్టు ఉంటారు. ఎవడో ఒక మనవాడిని చూసుకుంటే మంచోడైనా చెడ్డోడైనా అరాచకం చేస్తున్నా కానీ అది అంకలు ఉందాం అనుకుంటారు. దానివల్ల వాళ్ళకే నష్టం జరుగుతుంది. ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి క్రైస్తవులను చూస్తున్నానండి. మాది తూర్పుగోదావరి జిల్లా రాయమండ్రి పరిసర ప్రాంతాల్లో గ్రామం. మా ఊళ్ళో నా చిన్నప్పుడే జాన్ మాస్టర్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన స్కూల్ టీచర్. రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన పాస్టర్గా ఉండి మత బోధన చేసేవాడు. బైబిల్ పట్టుకుని అందరికీ మత బోధన చేసేవాడు, క్రీస్తు బోధన చేసేవాడు. క్రిస్మస్ వచ్చినప్పుడు మా ఇంటి దగ్గర ఒక యాంటిక్ హార్మోనియం పెట్టి ఉండేది. యాంటిక్ బాగా పాత ఎప్పుడుగా ఆ హార్మోనియం పెట్టు మమ్మల్ని వచ్చి అడిగేవాడు ఆయన. మా నాయనమ్మ గారు ఇచ్చేవారు. ఓ 10 రోజులు వాళ్ళు ప్రాక్టీస్ చేసేవారు పాటలు. వాళ్ళు హార్మోనియం పెట్టి తీసుకుని క్రిస్మస్ పండుగ అయిపోయిన తర్వాత మళ్ళీ పట్టుకొచ్చి ఇచ్చేసేవారు. ప్రతి సంవత్సరం జరుగుతూ ఉండేది. అలాగే అప్పట్లో క్రైస్తవం ఇంత ప్రాచుర్యం లేదు, అయినా అప్పటికీ ఉంది. ఇప్పుడు 50 ఏళ్ళ క్రితం చెప్తున్నాను, 55 ఏళ్ళ క్రితం మేము బాగా చిన్నపిల్లలప్పుడు. ఆయన మాకు ఎవరికన్నా ఒంట్లో బాగోలేదు అనుకోండి, జ్వరం వచ్చిందనుకో, ఏమంటే మీకు ప్రార్థన చేస్తాను అంటే చేయమని వాళ్ళు. మేము పచ్చి హిందువులైనా చేయమని వాళ్ళు తప్పే ఉంది. ఆయన వచ్చి ప్రార్థన చేసేవాడు, వెళ్ళివాడు ఆయన. మేము ఆయన జాన్ మాస్టర్ అని చాలా గౌరవంగా చూసేవాడు. మా మధ్య ఎప్పుడు ఇటువంటి విభేదాలు కానీ పొరపచ్చాలు కానీ రాలేదు. మరి ఈ దేవుడు మన ఇంట్లో దేవుడు చేసుకుని పెట్టతే ఎందుకు తినరండి వాళ్ళు? అక్కడ వస్తే తేడా, అది విపరీతమైంది. ఎక్స్ట్రీమ్ అవ్వకూడదు ఏది. ఎప్పుడో 55 ఏళ్ల నాడే ఇంత సహనంగా ఉన్నప్పుడు ఇవాళ కొత్తగా ఎందుకు వచ్చింది? ఎవరిని చూసుకుని అందరూ చూసుకుని మాట్లాడుతున్నారో దానివల్ల ఆ మతానికి నష్టం వస్తుంది. మేము ఎప్పుడు కూడా అసహనం చూపించలేదు ఆ జాన్ మాస్టర్ విషయంలో. పైగా నేను పాటలు కూడా పాడేస్తాను, తెలుసా మీకు? 3 పాటలు పాడేస్తాను, దేవుడి పాటలు. క్రీస్తు బోధనలు నాకు కరతలామలకం అవన్నీ. బైబిల్ చదివాను నేను. అందుచేత అటువంటిది నాకు లేదు. ఎవరికన్నా ఉంటే వాళ్ళకి నష్టం. ఏ కర్రకి అగ్గి ఉంటే ఆ కర్ర కాలుతుంది. అర్థమైందండి? కాబట్టి పరమత సహనం ఉండాలి. తిండి దగ్గర దేవుడు ఏంటండి? అన్నమే పరబ్రహ్మ స్వరూపం. ఆకలికి అన్నము, వేదనకు ఔషధము. ఆ రెండాట్లు మించి ఆ 2 ఉంటే ఇంకేం కావాలండి? అయ్యే దేవుళ్ళు. అది తెలుసుకోకుండా రకరకాలుగా మతము, ప్రాంతము, కులము ఇలా రకరకాలుగా చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా ప్రతి అడుగు, ప్రతి ఆలోచన, ప్రతి మాట కూడా ఓట్ల కోసం తప్ప వేరే ఆలోచన ఏమన్నా. ఆ ప్రమాణ స్వీకారం నాడే మళ్ళీ 30 ఏళ్ళు ఉంటారన్నాడు. ఎవరో కూడా అంత మ్యాండేట్ వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన భలే చేశారన్నా, భలే నెగ్గించారు అనుకుని వాళ్ళకి ఏమైనా మంచి పనులు చేయాలి. అవన్నీ మానేసి ఇంకా పలానా పత్రికలు మా మీద లాగా ఉన్నాయి, పలానా ఓటు, పలానా కులం, ఈ గోల్లో ఉన్నాడు ఆయన. అందుకనే పరాభవం. ఇప్పుడు డెఫినెట్గా మనం ఇప్పుడు దాకా ఏమనుకున్నాం? రేపు ఎన్నికలు అయిన తర్వాత అలా ఆచూకీ ఆనవాళ్ళు ఉండదు అనుకున్నాం. ఎన్నికల ముందే సర్దేసుకుంటారు తోకని వెళ్ళి. వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థమవుతుందో మీకు? కలవరం. వాళ్ళ పార్టీ వాళ్ళు అందరూ రోజుకోళ్ళు పారిపోతున్నారు బయటికి. ఆయన గొలుసులేసి పెట్టేసినా కానీ ఉండరు వాళ్ళు. రేపు వద్దని బీఫారాలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాళ్ళు ఫోన్ కట్టేస్తారు. ఇప్పుడు ఆయనకి క్యాండిడేట్ లేక ఫ్యామిలీ ప్యాకేజ్ ఇస్తున్నాడు. 5 ఒక కుటుంబానికి 5, ఒక కుటుంబానికి 4, ఒక కుటుంబానికి 3, 2, 6, 10 అలా ఇచ్చేస్తున్నాడు సీట్లు. క్యాండిడేట్లు లేక ఎంపీ క్యాండిడేట్లు వెతుక్కోవాలి. ఆయన కేసీఆర్ అని ఒకటి వెళ్తే 100 మంది పోతున్నారు బయటికి. 1:100 అది పరిస్థితి అయింది. ఇలాంటి పరిస్థితుల్లో రేపు ఎవరో ఒకరు మీలాంటి వాళ్ళు బతిమాలి వేసుకోబోయే బాబు అని టికెట్ బీఫామ్ ఇచ్చారనుకో, ఇంటికి వెళ్ళిందారు ఫోన్ కట్టేస్తున్నాడు. ఎవరో ఒకరు పంపిస్తారు. వాళ్ళ బంధుమాగతులు, వాళ్ళ బృందం ఉంటుంది కదా,
టక్ చేసుకుని గడ్డం అది ట్రిమ్మింగ్ చేయించుకుని విజయసాయి రెడ్డిని, ఇంకో సుబ్బారెడ్డి, ఇంకో వెంకటరెడ్డిలు అందరూ వెళ్తారు. ఏమయ్య బాబు అంటే మా ఇంటికాడ వద్దంటున్నారండి, తిట్టేస్తున్నారు మా ఇంటికాడ, పోటీ గట్ట వద్దంటున్నారు, రేపు వద్దు నామినేషన్ చేయటానికి వెళ్ళినప్పుడు రాళ్ళు ఇచ్చి కొట్టేస్తారేమో భయం వేస్తుంది మాకు, జనాలు రోడ్డు మీద తిరగనివ్వరేమో అని భయం వేస్తుంది, ఆయన కానీ మా ఇంట్లో వద్దంటున్నారండి మేము వెయ్యమండి అని చెప్తారు. లేదా ఇలా చెప్పడానికి మొహమాట ఉన్నవాడు గోవా గట్ట వెళ్ళిపోతారు, లేకపోతే కొంతమంది శ్రీలంక వెళ్ళిపోయి పేకాడుకుంటారు అక్కడ కూర్చుంది. ఇది పరిస్థితి వాళ్ళది. నేనేమనుకున్నానంటే ఎలక్షన్ అయిన తర్వాత వీళ్ళు ఆచూకీ ఆనవాళ్ళు ఉండదేమో ఈ పార్టీ అనుకున్నాను. ఎన్నికల ముందే వీళ్ళ పరిస్థితి అయిపోయింది. డిజాస్టర్.